హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చాట్ జీపీటీని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని యూట్యూబర్స్ ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఇప్పుడు ఈ యూఆర్ఎల్కి వెళ్ళాలి. మనము chatgpt.openai.com ఉంది కదా, chat.openai.com. దీనిలోకి వెళ్ళిన తర్వాత మనకి లాగిన్ సైన్అప్ అని అడుగుతుంది. సైన్అప్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది. మనకి ఇది ఈజీ. జీమెయిల్ తోటి లాగిన్ అయిన తర్వాత ఇది ప్రెస్ చేస్తే మనకి డాష్బోర్డ్ అనేది ఇలా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ మనం ఏదైనా టైప్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక వీడియో తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ నేను అమెజాన్కి సంబంధించిన ఒక వీడియో చేసింది. దానికి ఏంటంటే డిస్క్రిప్షన్, కీవర్డ్స్ అనేది ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన డిస్క్రిప్షను తర్వాత కీవర్డ్స్ అనేటివి మనము చాట్ జీపీటీ ద్వారా పెడదాము. ఇదేంటంటే మనకి కొన్ని సైట్లలో మనకి ఆల్రెడీ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, మనం అప్పుడప్పుడు ఎంటర్ చేస్తుంటాం. అక్కడ ఏంటంటే అవతల సిస్టంలో ఫీడ్ చేసి ఉంటారు. మనకి రిలవెంట్ కీవర్డ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆల్రెడీ ఆన్సర్స్ ఫీడ్ అయి ఉంటాయి, అవి వచ్చేస్తాయి. ఇక్కడ అట్లా కాదనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే కొద్దిగా అక్కడ మనిషి ఉన్నట్టే మనకి ఆన్సర్లు పంపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే అడుగుతామో అలాంటి ఆన్సర్లు ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను కొడుతున్నా అమెజాన్ బాయిలింగ్ రివర్ యూట్యూబ్ కీవర్డ్స్. ఇప్పుడు అమెజాన్కి సంబంధించిన వీడియో చేశాను కదా, దానికి సంబంధించిన కీవర్డ్స్ కావాలని పెట్టాను. దానికి సంబంధించిన కీవర్డ్స్ అని ఇస్తుంది నాకు. ఇప్పుడు ఇవి అన్నిటి కాపీ చేసుకొని ప్రతిదీ దాని పక్కన కామా పెట్టేసి నేను వాడేసుకుంటే అయిపోతుంది. ఇక ఇవి వచ్చేసి మనకి డూప్లికేట్ ఉండే అనమాట, జెన్యూన్ ఉంటుంది. ఒకవేళ మీకు వెబ్సైట్ ఎవరైనా రన్ చేస్తున్నప్పుడు కూడా మీకు కంటెంట్ కావాలన్నప్పుడు కూడా దీని నుంచి తీసుకోవచ్చు. దీని ఏంటంటే ప్లాగరిజం ఫ్రీ ఉంటుంది, అంటే డూప్లికేట్ కంటెంట్ అనేది ఉండదు. మ్యాక్సిమము యూనిక్ ఉంటుంది అనమాట దీని కంటెంట్. సో కీవర్డ్స్ అనేవి కాపీ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ బాయిలింగ్. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా కావాలి కదా మనకి, అందుకే డిస్క్రిప్షన్ కూడా టైప్ చేస్తున్నా. దీనిలో ప్రాబ్లం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలుగులో అన్నప్పుడు దీనికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మొత్తం కొద్దిగా మిస్టేక్స్ అనేది ఇస్తుంది అనమాట. తెలుగు అన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇంగ్లీష్లో అయితే ఏం ప్రాబ్లం లేకుండా అన్ని చేస్తుంది కరెక్ట్గానే. తెలుగు అన్నప్పుడు టైప్ చేయడానికే కానీ లేకపోతే దాని లోపల గ్రామర్సే కానీ అవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి అనమాట. సెంటెన్స్ ఫార్మేషన్ కూడా తెలుగులో రాంగ్ ఉంది. సో ఇంగ్లీష్లో అయితే మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా ఇస్తుంది. ఇప్పుడు సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది అమెజాన్ బాయిలింగ్ రివర్కి సంబంధించినవి. సో దీని ఆన్సర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో మీరు ఏదైనా టెక్ వీడియోలు చేస్తున్నా కానీ కంప్యూటర్కి సంబంధించినవి అలాంటివి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. కాపీ చేస్తున్నా డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్లో నేను పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ కీవర్డ్స్ అన్నిటికీ మనము కామా పెట్టుకోవాలి. కామా పెట్టేసి మనము ఎంటర్ చేస్తే ప్రతి కామా పక్కన ఉన్నది అది ఒక్కొక్క కీవర్డ్ లాగా తీసుకుంటుంది డిఫాల్ట్గా. సో ఈ విధంగా మనము ఏ వీడియో ఉంటే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కీవర్డ్స్ మనము చాట్ జీపీటీ నుంచి తీసుకోవచ్చు. సో చూసామని కామాతో ఉన్నాయని ఒక కొత్త కీవర్డ్ లాగా తీసుకుంది. ఈ వీడియోకి ఎండ్ కార్డ్స్ అవన్నీ ఇస్తున్నా. మీరు ప్రతి వీడియోకి ఇలా ఇవ్వాలన్నమాట. ఎండ్ కార్డ్స్ ఏముండాలి, తర్వాత ఎండ్ స్క్రీన్ ఏముండాలి. ఇక్కడ మనకి ఇది ఫార్మాట్ ఇస్తుంది. అక్కడ మన ప్లేలిస్ట్ ఉండాలా లేకపోతే మోస్ట్ పాపులర్ వీడియో ఉండాలా అనేసి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్ అనేది చేసేసాను. చూసే డిస్క్రిప్షన్ అనేది యాడ్ అయిపోయింది, కీవర్డ్స్ కూడా యాడ్ అయిపోయినాయి మనకి చాట్ జీపీటీ తోటి. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇస్తున్నా. హౌ టు గ్రో ఇన్ యూట్యూబ్ టిప్స్. యూట్యూబ్లో ఎలా గ్రో కావాలి అని టిప్స్ అడిగిన దాన్ని. సో మనకి ఎగ్జాక్ట్గా ఇస్తుంది అనమాట. మనకు అసలు ఇంత కూడా మిస్టేక్ లేకుండా కరెక్ట్గా ఇస్తుంది. కన్సిస్టెన్సీ ఇన్ కీ అప్లోడ్ వీడియోస్, అంటే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్తుంది. క్రియేట్ హై క్వాలిటీ కంటెంట్ అంటుంది, మంచి కంటెంట్ క్రియేట్ చేయండి అంటుంది. ఆప్టిమైజ్ కంటెంట్ ఫర్ సెర్చ్ యూజర్ రిలవెంట్ కీవర్డ్స్ మంచిగా పెట్టుకోవాలంటుంది. ప్రమోట్ యువర్ ఛానల్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోమని చెప్తుంది.
ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్ అంటే వాళ్ళు కామెంట్స్ అవి పెడతారు కదా, మనం కూడా రిప్లై చేయాలని చెప్తుంది. తర్వాత కొలాబరేట్, వేరే వాళ్ళతోటి కొలాబరేట్ అవ్వండి, మీ ఛానల్ని ప్రమోట్ చేసుకోండి అని చెప్తుంది. యూజ్ అనలిటిక్స్ యూజ్ చేసి మీరు ఏదైనా వీడియో పాపులర్ అవుతుంది కదా, దాన్ని స్టడీ చేసి మీరు చూసుకోండి, ఒక అంచనాకి రండి, మీ ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అని చెప్తుంది. నెక్స్ట్ చూద్దాము, ఇప్పుడు తెలుగులో చూద్దాము. హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్ అని కొడుతున్నా. స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్ రిక్వైర్స్ కన్సిస్టెన్స్ ఎఫర్ట్ ఉండాలి, తర్వాత ఒక ప్రాపర్ టైం టేబుల్ ఉండాలి, అది ఇది అని చెప్తుంది. సో ఇస్తేనే పోతుంది, అది స్టాప్ చేద్దాము. ప్రతిదనమాట మనం ఏదైనా టిప్స్, మన హెల్త్కి సంబంధించిన టిప్సే కానీ ఏది అడిగినా ఇచ్చేస్తుంది. ఇక ఐ టిప్స్ అని కొట్టినా కదా, ఐ కేర్ టిప్స్ అని, ఐ కేర్ టిప్స్ ఇస్తుంది. ఇప్పుడు అక్కడ కర్సర్ బ్లింక్ అవుతుందంటే జనరేట్ చేసుకుంది అనమాట. టేకింగ్ ఐ కేర్ ఆఫ్ యువర్ ఐస్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఇస్తుంది. ఇక పాయింట్స్ వైజ్ ఇస్తుంది మంచిగా. స్టాప్ చేసి ఇచ్చా అనమాట మనకి. ఇప్పుడు అదే నీ మ్యాటర్ని తెలుగులో కావాలని చెప్తున్నా. ఏదైతే క్వశ్చన్ ప్రీవియస్ ఉందో దాన్ని తెలుగులో కావాలని చెప్పిన, ఇన్ తెలుగు అని. ఇప్పుడు అదే కళ్ళకి సంబంధించింది మనకి మళ్ళీ తెలుగులో ఇస్తుంది అనమాట. ఇది తెలుగు అన్నప్పుడు బాగా టైం తీసుకుంటుంది, బాగా టైం తీసుకొని మళ్ళీ మిస్టేక్లతోటి ఇస్తుంది అనమాట. తెలుగుతోటి మనము ఎవరైనా తెలుగు కావాలన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. ఇది ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్గా పెడితే పంచి పడుతుంది. అన్ని మిస్టేక్స్ నేను చూసింటి, అన్ని మిస్టేక్స్. మొత్తం సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మనకి ఒక హిందీ పర్సన్ మనకి తెలుగులో మాట్లాడితే ఎట్లుంటాడో అట్లుందనమాట సెంటెన్స్ ఫార్మేషన్. సో వస్తున్నాయి చూడండి. మీ కళ్ళ పరిరక్షణపై పాటు నిర్దేశాలు ఇవే. తెలుగుతో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనము ChatGPT తోటి యూజ్ చేసి మస్తు అనమాట. మన డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ అనేవి ఈజీగా పెట్టవచ్చు, వెబ్సైట్కి కంటెంట్ కూడా పెట్టుకోవచ్చు.